ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఉత్తమ్, ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నావు? చూస్తున్నావు కదా ఎంత పొగరుగా మాట్లాడుతున్నారో. అమ్మా, అసలు మనమంటే లెక్క లేకుండా ఇలా ప్రవర్తిస్తే రేపు పెళ్ళయ్యాక మనకేం విలువిస్తారు? మనకి విలువివ్వకపోయినా పర్వాలేదాంటీ. కనీసం ఇంటల్లుడికైనా విలువిస్తారన్న నమ్మకం లేదు. అసలు ఇలాంటి దొంగలతో వియ్యం అందుకోవటమే మనం చేసిన పెద్ద తప్పు. వామ్మో వామ్మో, ఇది పెళ్ళాపేసలు ఉంది. ఈ పెళ్ళాగిపోతే రామ్రహ్మ సాక్ష్యాలు చూపిస్తాడు. సాక్ష్యాలు చూపిస్తే ఈ పెళ్లి మండపమే నాకు సావు వేదిక అవుతుంది. ఏదో చేసి దీన్ని ఆపాలి. త్రిష, అసలే కోపంతో రగిలిపోతున్న వాళ్ళని ఇంకా రెచ్చగొట్టకు. బుద్ధి లేకుండా కాలు మీద కాలు వేసుకుంది మీ అమ్మ అమ్మమ్మ. బుద్ధి లేని అలాంటి మనుషులతో ఇలాగే మాట్లాడతాను. త్రిష, ఆడపిల్లోళ్ళను పట్టుకుని బుద్ధి లేదు అంటావా? ఇగో మర్యాదగాళ్ళగా క్షమాపణ చెప్పు. అన్నయ్య, త్రిష అన్న దాంట్లో తప్పే ఉందని క్షమాపణ చెప్పమంటున్నావు? సిస్టరో, మీరు కాసేపు సైలెంట్గా ఉండండి. త్రిష, ఇది మా ఇంట్లో జరుగుతున్న పెళ్ళి. నువ్వు జస్ట్ గెస్ట్వి మాత్రమే. అట్లాంటిది మా కాబోయి ఇయ్యాల వారిని పట్టుకుని అన్ని మాట్లాంటావా? ఇగో మర్యాదగా వాళ్ళకి క్షమాపణ చెప్పు. నేను చెప్పను బాబాయ్. మర్యాదగా అడుగుతున్నా, క్షమాపణ చెప్పు. చెప్పకపోతే ఏం చేస్తావు బాబాయ్? అన్నయ్య, క్షమాపణ చెప్తావా లేదా? నువ్వు మా సిస్టర్ నన్నంత దానివా? మర్యాదగా నువ్వు సత్యవతిగా క్షమాపణ చెప్పు. లేదంటే ఇప్పుడే ఈ క్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో. అల్లుడు గారు. అవునత్తయ్య గారు, అసలు ఈ అమ్మాయి ఎవరని, మన బంధువులను అవమానించడానికి ఈ అమ్మాయి ఎవరో? వియ్యంకులు కాకపోతే విఐపీ సీట్లో ఎవరు కూర్చుంటారో? ఏళ్లకు అర్హత లేనప్పుడు ఇంకెవరికి ఉంటుందండి? మీరే చెప్పండి. మన వియ్యపోళ్ళకి అక్కడ కూర్చొనే అర్హత ఉందా లేదా? ఉందల్లుడు గారు. కదా, ఎన్నవుగా మా అత్తయ్య కూడా అక్కడ కూర్చోవచ్చు అన్నారు. క్షమాపణ చెప్తావా? ఏడు నుంచి వెళ్ళిపోతావా? చెప్పు. సారీ సత్యవతి గారు. త్రిష, త్రిష, త్రిషకి బానే బుద్ధి చెప్పాను సిస్టర్. మీరు కూర్చోండి అమ్మా, కూర్చోండి. నువ్వు కూడా కూర్చోనన్నా. నాన్న, అమ్మ వాళ్ళకి నువ్వే చెప్పాలి. లేదంటే ఏదో ఒక గొడవ పెట్టుకుని ఈ పెళ్లి చెడగొట్టేలా ఉన్నారు. నువ్వేం కంగారు పడకమ్మా, అంతా నేను చూసుకుంటాను కదా. అమ్మా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బట్టలు మార్చుకొని వస్తే ముహూర్తానికి టైం అవుతుంది. కార్యక్రమం మొదలు పెడదాం. అయినా నువ్వేంటి పెళ్లి కొడుక ఇక్కడికొచ్చావు? అయినా నీ గది ఇది కాదే. తెలుసమ్మా, కాకపోతే పెళ్లి కూతురు కట్టుకోవడానికి ఏ చీరిస్తారో చూడ్డానికి వచ్చాను. చీర చూడ్డానికొచ్చావా లేదా ఆ వంకతో పెళ్లి కూతుర్ని చూడ్డానికొచ్చావా? అంటే అమ్మా, అది నా కాబోయే పెళ్ళాం ఏ చీర కట్టుకోవాలో సెలెక్ట్ చేయడానికి వచ్చాను. చూసావా మైథిలి, నువ్వు ఏ చీర కట్టుకోవాలో కూడా నీ మొగుడు గారే సెలెక్ట్ చేస్తారంట. అవును, ఇందులో తప్పే ఉంది. ఇంతకీ చీరలెక్కడున్నాయి?
ఎస్, ఇది చాలా బాగుంటుంది. నా బంగారంలో మెరిసిపోద్ది కాబట్టి ఈ చీర కట్టుకుంటే దేవతలా ఉంటుంది. వదినా చూసావా, ఆవిడేమో దేవతలా ఉంటుందంట, మనమేమో దయ్యంలా ఉంటామంట. అయ్యో అమ్మా, నేను అలా ఎందుకంటానమ్మా? అయినా మైథిలికి ఏ చీర కట్టుకోవాలో తెలీదా? ఆడవాళ్లు ఏ చీర కట్టుకోవాలని కూడా నువ్వే చెప్తావా? ముందిక్కడి నుంచి వెళ్ళు. ప్లీజ్ ఒక్క నిమిషం. దీనికి ఏమండి, నన్ను రెడీ చేయడానికి మీ అమ్మలిద్దరున్నారు కదా, అయినా మీరెందుకొచ్చారు? ఎందుకు వచ్చానంటే బాగా ముద్దొచ్చేస్తున్నావు బంగారం. అందుకే ఒకసారి అదే చూసి వెళ్దామని, మైథిలిని చూసి వెళ్దామని వచ్చాను. కాబోయే పెళ్లంతో రహస్యాలు మాట్లాడడం అయిపోయిందా? అయిపోయిందమ్మా, అయిపోయింది. ఇదిగో మైథిలి, ఈ శారీ మీదకి ఆ జ్యువెలరీ పెట్టుకో, చాలా బాగుంటుంది. వదినా, మనిద్దరం దిష్టి బొమ్మల్లా నిలబడ్డం కంటే వెళ్ళిపోవడం మంచిది. అవును వదినా, పద వెళ్దాం. అమ్మా, ఏంటమ్మా మీరు వెళ్ళిపోతానంటారేంటి? ఇక్కడుండి ఏం చేయాలి నాన్నా? మీ ఇద్దరు రొమాన్స్ చూడాలా? అలాంటిదేం లేదమ్మా. పెళ్ళయ్యేదాకా కాస్త ఆగు నాన్నా. ఆ తర్వాత నీ భార్య కొంగు పట్టుకొని తిరుగుతూ ఉండొచ్చు. సారీ అమ్మా, సారీ. మైథిలి, ఓకే, అర్థమైంది. వెళ్తాను నేను. మైథిలి నువ్వని బాయ్. చూసావా మైథిలి, నువ్వంటే ఎంత ప్రేమో. ఇంకా పెళ్లి కూడా కాలేదు, ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాడు. ఇక పెళ్ళైతే ఈ అమ్మల్ని పూర్తిగా మర్చిపోతాడేమో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.